బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్లో గవర్నమెంట్ ల్యాండ్ కలెక్టర్కి ఇచ్చాము. మరి ఎకరా 13 గుంటలు మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అన్నాము. మరి వెంచర్ వాళ్ళు మొత్తం దాంట్లో మొత్తం రేకులు వేశారు. మరి మన గండిపేట మండల రెవెన్యూ సిబ్బంది మరి దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి మరి కలెక్టర్కి ఇచ్చినా కానీ మరి దాని మీద కూడా మరి చర్యలు లేకపోవడము. మరి మన 161 సర్వే నంబర్ కిస్మత్పూర్లో 15-16 ఎకరాల ల్యాండ్ అది. మరి ఆ ల్యాండు మరి ఇంకుడు గుంతలని చెప్పేసి మన వాటరు వెనుకకు మన ఓంనగర్ కాలనీ ఆ కాలనీలకు బోర్ గురించి అని చెప్పేసి ఆ వాటరు అందులోకి వస్తే మరి ఆ నీళ్లు బోర్లల్లో ఉంటాయని చెప్పేసి అన్నారు. మరి అది మొత్తము కబ్జాకు గురవుతున్నది. మరి మన రెవెన్యూ సిబ్బంది మరి ఏం చేస్తున్నారో ఏందో మరి తెలియడం లేదు. దయచేసి ఎందుకంటే దాన్ని సర్వే చేయాలి. 2006లో సర్వే చేశారు. మరి అప్పట్లో మరి వసుంధర మేడం సెక్రటరీ గారు సర్వే చూపించి మా ముంగట కడీలు వార్పించి మేము చూసాము. ఎందుకంటే అప్పటి సర్వే కడీల ప్రకారంగా లేదు. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరెవరో కబ్జాలు జరుగుతున్నాయి. మరి రెవెన్యూ సిబ్బంది మరి చూడాలి. ఎందుకంటే ఎవరికి గవర్నమెంట్ ల్యాండు మన పేదలకు అప్పట్లో వైఎస్ గారు ఇందిరమ్మ కాలనీ పట్టాలు ఎలా ఇచ్చారో ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది కాబట్టి మరి టీఆర్ఎస్ కేసీఆర్ పీరియడ్లో మరి గజం జాగుడ ఎవరికి ఇవ్వలే. మరి అప్పట్లో మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు మరి ఎమ్మెల్యేగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ వచ్చింది వాట్సాప్లో. మరి సీఎం గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణ కొరకు దయచేసి ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పేద ప్రజలకు ఒక గజం జాగా ఏ గ్రామంలోనన్నా మన ప్రకాష్ అన్న కానీ మన అప్పట్లో టీఆర్ఎస్ పీరియడ్లో కానీ ఎవరికైనా ఇచ్చిరా? దయచేసి ఎందుకంటే ప్రజలు గమనించాలి. అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో మరి అలా ఇవ్వాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు కట్టం పడితే ఇప్పుడు సీఎంగా హోదా ఉన్న మన కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు కూడా పేదలకు మరి ఇండ్ల పట్టాల గురించి మరి ఆలోచన లేదు. దయచేసి ప్రతి గ్రామంలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నా ఎందుకంటే రేపు పేదలు ఎందుకంటే రేపు అప్పట్లో వైఎస్ గారు చేసిన ఫలితంతో మన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. ఇప్పుడు దయచేసి ఎందుకంటే పేదలకు ఎందుకంటే మొన్న 9,292 ఎకరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. మరి అప్పట్లో కూడా మన హిమాసార్ గుట్టలలో 200 ఎకరాలు మరి కేసీఆర్ పీరియడ్లో సీఎం ఉన్నప్పుడు మరి ప్రకాష్ అన్న ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండని చెప్పేసి సీఎం గారు చెప్తున్నారు. మళ్ళీ అప్పట్లో మరి 200 ఎకరాలు మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు మరి మన రాయన్న నియోజకవర్గ పేద ప్రజలు మరి అది ఎమ్మెల్యే గారికి కనిపించడం లేదా? దయచేసి ఎందుకంటే పేదలకు న్యాయం చేయాలి. ఎందుకంటే రేపు ఓట్లు వేసేది పేదలే. దయచేసి ఎందుకంటే వాళ్ళకు ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. మరి వీటితో పాటు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మరి పింఛన్లు ఇవ్వాలి. మరి కొత్త పింఛన్లు 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయిన వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. రేషన్ కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. వీటితో పాటు మరి ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అని ఇవ్వాలి. మరి 2500 మహిళలకు ఇవ్వాలి. దయచేసి ఎందుకంటే రోడ్లు మొత్తము బాగలేవు. దయచేసి ఎందుకంటే మొన్న చేవెళ్ళలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. మరి అలా దుర్ఘటన ఇంకోసారి ఏ గ్రామంలో కూడా కావద్దు. మరి మన కాంగ్రెస్ పీరియడ్లో దయచేసి ఎందుకంటే నిర్లక్ష్యం చేయొద్దు. మరి సాయిబాబా కాలనీలో బస్సు మరి 2 సంవత్సరాల సంది అడుగుతున్నాము. ఓంనగర్ కాలనీకి వేశారు మన కాంగ్రెస్ పెద్దలు. మరి సాయిబాబా కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సాయిబాబా కాలనీ, మరి డిఫెన్స్ కాలనీ, దర్గా కాలేజ్ కానీ హిమాసార్ వరకు బస్సు వేపించి ఏర్పాటు చేయాలన్నా దయచేసి ప్రతి గ్రామంలో ఒక పార్క్ ఉండాలి. మరి పార్కు 5 ఎకరాలు ఉండాలి ప్రతి గ్రామంలో. మణికొండలో ఎంత పెద్ద పార్కులు ఉన్నాయి. దయచేసి మా దగ్గర కూడా అలాంటి పార్కులు ఏర్పాటు చేయాలి. మూసీ సుందరీకరణ మానుకోవాలి మన సీఎం గారు దయచేసి. ఎందుకంటే మన కొద్దు
వస్తుంది. ఎందుకంటే మూసి పోంటి కావాలంటే రోడ్ వేయండి, 100 ఫీట్లు కాకపోతే 200 ఫీట్లు బైపాస్ రోడ్లాగా చేయండి మా గ్రామస్తులకు. ఎందుకంటే 100 ఫీట్ల రోడ్ అని చెప్పేసి పల్లెగూడ కిస్మత్పూర్ గ్రామస్తులు రాక్చర్చి రోడ్లో మరి ఆ రోడ్లు 100 ఫీట్లు అని చెప్పేసి నోటీస్ బోర్డు రాశారు ప్రతి ఇంటికి. దయచేసి ఆ రోడ్ తీసేసి 50 ఫీట్లు 60 ఫీట్లు గ్రామంలో చేసి మూసీ నుంచి బైపాస్ రోడ్ చేస్తే బాగుంటుంది. మా గ్రామాలకు మరి బండ్లగూడ గ్రామస్తులకు కిస్మత్పూర్ గ్రామస్తులకు న్యాయం చేసినట్టు దయచేసి. ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్దలు ఇలా న్యాయం చేయాలి, మనకు ఓట్లు వేసారు వాళ్ళు దయచేసి. ఎందుకంటే మన గవర్నమెంట్ కాలేజీలు ఉండాలి మన గండిపేట మండలంలో, బండ్లగూడ మున్సిపల్లో మరి డిగ్రీ కాలేజ్ ఉండాలి దయచేసి. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలి, మాకు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. మూసీ సుందరీకరణ వద్దు, ఇలాంటి పబ్లిక్ పనికొచ్చే పనులు చేయండి దయచేసి. మరి అప్పట్లో సర్పంచులు ఉన్నప్పుడు మరి గ్రామాలు డెవలప్ ఉన్నాయి, అవే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి. మరి ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో మరి డ్రైనేజీలు వేయండి, వాటర్ లైన్లు వేయండి కొత్తవి, మరి సీసీ రోడ్లు వేయండి, స్పీడ్ బ్రేకులు మరి అక్కడక్కడ వేయండి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన ఎక్సైజ్ అకాడమీ దగ్గర ఐమాక్స్ లైట్ గురించి అడిగాము. దయచేసి ఇలాంటి పనులకు ఉపయోగించండి మూసీ సుందరీకరణము దయచేసి. ఎందుకంటే పేదలకు మాత్రము ఆ మూసీ సుందరీకరణం చేసి వాళ్ళకు అన్యాయం చేయొద్దు మనకు. ఎందుకంటే గ్రామాలలో డెవలప్మెంట్ చేయండి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. మరియు పేదలను మాత్రం మర్చిపోవద్దన్న. ఎందుకంటే డబ్బులు మాత్రం తీసుకుపోయి మూసీ సుందరీకరణం అని చెప్పేసి ఏట్లో వస్తే మరి ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. మన కస్తూరి నరేంద్రన్న గారు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మన జ్ఞానేశ్వర్ అన్న ముదిరాజు గారు కాంగ్రెస్ పెద్దలు చిన్నలు ఇతర పార్టీ పెద్దలు చిన్న అందరూ బాగా ఆలోచించాలి. ఎందుకంటే డబ్బులు మాత్రము మన గండిపేట మండలంలో డెవలప్మెంటు, మన రిజిస్ట్రేషన్ల డబ్బులు, మరి అపార్ట్మెంట్ల డబ్బులు, విల్లాల డబ్బులు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఏట్లో పోయడం తప్పది. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్. తర్వాత ఎప్పుడైనా పెట్టుకోండి, కాకపోతే ఇది మన గ్రామాలలో డెవలప్మెంట్ ఫస్ట్ గ్రామాలలో చేయండి దయచేసి. జై హింద్.